హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మనకి ఎలక్షన్కి సంబంధించింది అనమాట. ఓకే, ఎలక్షన్కి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఎవరైతే కేసు వేశారో వాళ్ళపైన చాలా తీవ్రంగా స్పందించింది. ఓకే, వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. ఏమని, ఈ యొక్క వీవీప్యాట్ మిషన్స్ ఉంటాయి కదా, వాటిని దాంతోపాటు ఈవీఎంస్ని టాలీ చేయండి అని చెప్తూ ప్రభుత్వానికి అగెనిస్ట్గా లాయర్స్ ఏంటంటే జర్మనీలో కూడా ఇలా జరిగింది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నదన్నమాట, జర్మనీ మనకు జస్ట్ ఒక యూపీ అంతా ఉండదు, మీరు జర్మనీని ఎట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటారు, మీరు ఒకవేళ ఈవీఎంస్ కాకుండా ఓన్లీ బ్యాలెట్ పేపర్స్ పెడితే కనుక ఏం జరుగుతుందో మాకు తెలిసి మేము చూడలేదా అని సీజేఐ కామెంట్ చేశారనమాట. అంటే అంత తీవ్రంగా కామెంట్ చేయబడినటువంటి కేసు ఏందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఈ టైటిల్ ఏంటంటే మనకు ఓవరాల్గా ఓటింగ్ ప్రాసెస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎన్నికల్లో వచ్చినటువంటి సంస్కరణలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక టాపిక్ అనమాట. ఫస్ట్ ఇది మనకి సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. ఇది మనకి యూపీఎస్సీ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించింది. సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్, ఇది సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి. అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, నేను మీకు యాప్ గురించి చెప్పాను కదా, యాప్ నేను మీకు ఆండ్రాయిడ్ డీటెయిల్స్ కూడా లింక్లోనే షేర్ చేశానంటే మీకు చాలాసార్లు కామెంట్ చేశాను. ఎవరైనా ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే కనుక జస్ట్ మన ఈ యూట్యూబ్ ఛానల్ లాగానే సంతోష్ రావు సార్ క్లాసెస్ అని టైప్ చేయండి, మీకు యాప్ వచ్చేస్తుంది. అందులో ఇప్పుడు తెలుగు కంటెంట్ కొద్దిగా ఉంది అండ్ ఇంగ్లీష్ కంటెంట్ కూడా నేను మీకు అప్లోడ్ చేసేస్తాను. డోంట్ వరీ, టెన్షన్ తీసుకోకండి. సరే, ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇది వార్తల్లో ఎందుకుంది, కాంటెక్స్ట్. నెక్స్ట్, హౌ హ్యాస్ ద ఓటింగ్ ప్రాసెస్ ఎవాల్వ్డ్ ఇన్ ఇండియా సిన్స్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్, అంటే మొదటి సాధారణ ఎన్నికల నుంచి మన భారతదేశంలో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఎలా రూపాంతరం చెందుతూ వచ్చింది. మీరు సర్ప్రైజ్ అవుతారు. యాక్చువల్గా ఫస్ట్ ఎలక్షన్ సెకండ్ ఎలక్షన్ రెండిట్లలో కూడా బ్యాలెట్ పేపర్ పైన క్యాండిడేట్ నేము క్యాండిడేట్ సింబల్ ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు పోటీ చేస్తే కనుక 3 బ్యాలెట్ బాక్సులు ఉండేవి అనమాట, 3 డబ్బాలు ఉండేవి. మీరు ఎవరు ఓటు వేయాలనుకుంటే ఆ బాక్సులో వేసేవాళ్ళు. అంటే ఒక సింబల్, ఆ సింబల్కి ఈ క్యాండిడేట్ అట్లాంటిది కూడా బ్యాలెట్ పేపర్ కూడా లేదు. అది థర్డ్ ఎలక్షన్స్ నుంచి వచ్చిందనమాట. అలానే దాని తర్వాత వీవీప్యాట్ మొన్న వచ్చింది మనకి. అసలు వీవీప్యాట్ ఏ ఎన్నికల్లో, వీవీప్యాట్ అంటున్నా, ఈవీఎంస్ మన భారతదేశంలో ఏ ఎన్నికల్లో తీసుకొచ్చిందో చెప్పండి స్టూడెంట్, మీరు గెస్ చేయండి. అంటే ఇండియా మొత్తము ఈవీఎంస్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ ఎన్నిక నుంచి తీసుకొచ్చారు. అలానే అసలు ఈ యొక్క ఈవీఎంస్ కానీ వీవీప్యాట్ ప్రాసెస్, దాని తర్వాత ఈవీఎంస్తో ఉన్నటువంటి ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఓటింగ్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, వే ఫార్వర్డ్, ఈ డీటెయిల్స్ అని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సరే, ఫస్ట్ కాంటెక్స్ట్ చూద్దాం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పిటిషన్స్ వింటామన్నది. ఆ పిటిషన్ దేనికి సంబంధించింది అంటే క్రాస్ వెరిఫికేషన్ ఫర్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, దాంతోపాటు ఈవీఎం స్లిప్స్. అసలు ఏంది ఇదంతా అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ మీకు ఇదంతా అర్థం కావాలంటే కాన్సెప్ట్ ఏందో చెప్తాను. మీరు ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీరు జనరల్గా మనకు భారతదేశంలో ఎన్నికలలో 2 రకాలైనటువంటి ప్రాసెస్లు ఉంటాయి. ఓకే, ఎలక్షన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. అంటే కొన్ని ఎన్నికలలో మనము ఈ యొక్క ఈవీఎంస్ యూజ్ చేస్తాం, కొన్ని ఎలక్షన్స్లో మనము బ్యాలెట్ పేపర్లు యూజ్ చేస్తాం. బ్యాలెట్ పేపర్, ఈ బేసిక్స్ తెలియాలి ఫస్ట్ మనకి, అప్పుడు క్లారిటీ ఉంటుంది మనకి. బ్యాలెట్ పేపర్, ఏ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తాం మనం, అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ, లేదా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ, లేదా రాజ్యసభ ఎంపీ, దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నిక, వీటిలో మనం బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తాం. దాంతోపాటు స్థానిక ప్రభుత్వ ఎన్నికలు, లోకల్ గవర్నమెంట్, ఇది మనకి బ్యాలెట్ పేపర్లు యూజ్ చేస్తాం. ఈ స్థానిక ప్రభుత్వ ఎన్నికలు తప్ప మిగతా 4 ఎన్నికలలో కూడా మనము ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు బదలాయింపు పద్ధతిని యూజ్ చేస్తాం. ఇది బ్యాలెట్ పేపర్. ఈవీఎంస్ అనుకోండి, ఈవీఎంస్ అయితే డైరెక్ట్గా మనకి ఈ యొక్క ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి ఎన్నికలలో ఈవీఎంస్ యూజ్ చేస్తారు. లోక్సభ ఎన్నిక కానీ, లేకపోతే ఎమ్మెల్యే ఎన్నిక కానీ, లేదా అంటే ఇవి మెయిన్గా మనకి లోక్సభ, దాంతోపాటు ఎమ్మెల్యే, ఇవే అనుకోండి మనకి ఈవీఎం యూజ్ చేసే ఎన్నికలు ఇవి. ఇప్పుడు మనకి ఈవీఎం ఎక్కడ యూజ్ చేస్తాం, బ్యాలెట్ పేపర్ ఎక్కడ యూజ్ చేస్తాం, అర్థమైంది కదా. దాని తర్వాత అసలు ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏంటిది, మనకి ఈ మిషన్లో మనకి ఒక మిషన్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి క్యాండిడేట్ వాళ్ళ యొక్క సింబల్స్ ఉంటాయి అన్నమాట. మనకు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకు గుర్తుకు అపోజిట్ మనం ప్రెస్ చేయాలి. ఇది ఈవీఎం. కొన్ని సందర్భాల్లో ఏం డౌట్ వచ్చిందంటే మనం ప్రెస్ చేసిన క్యాండిడేట్కి ఓటు పడుతుందా లేదా అని ఒక ఓటర్కి డౌట్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఓకే, సరే, మనం ఒక పర్సన్ వాళ్ళ క్యాండిడేట్ నిలబడ్డాడు, తనకు ఓటేస్తున్నాం, బట్ అతనికి ఓటు పడిందని మన గ్యారంటీ ఏం తెలియాలి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు మనం తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే దీనికి ఇంకొక మిషన్ యాడ్ చేసినాం అనమాట. ఓకే, ఒక మిషన్ యాడ్ చేసి ఇక్కడ ఒక స్క్రీన్ కూడా పెట్టినాం. ఈ స్క్రీను, ఈ మిషన్ పేరు ఏం పేరంటే VVPAT, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. అంటే
ఇందులో మనం ఒక పర్సన్ ఓటేసిన తర్వాత ఈ స్క్రీన్ మీద కనబడుతుంది అనమాట, ఈ స్క్రీన్ పైన కనబడుతుంది. ఓకే, ఎస్ నేను వేసిన పర్సన్ ఇతనే అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఈ స్క్రీన్ పైన కనబడిన తర్వాత మీరు సరే మీరు చెప్పండి ఎన్ని సెకండ్స్ ఉంటుంది స్క్రీన్ పైన, ఈ స్క్రీన్ పైన ఎన్ని సెకండ్స్ కనిపిస్తుంది ఆన్సర్ ఇవ్వండి. కనబడ్డ తర్వాత స్లిప్ అనేది బాక్స్లోనే పడిపోతుంది. ఓకే, అంటే మీరు ఒక పర్సన్ ఓటేస్తే ఒకటి ఈవీఎంలో రికార్డ్ అవుతుంది, ఇంకొకటేమో స్లిప్గానేమో వీవీప్యాట్గా రికార్డ్ అవుతుంది. అంటే ఓట్ అనేది ఎన్ని విధాలుగా రికార్డ్ అవుతుంది, ఈవీఎంలో రికార్డ్ అవుతుంది, ఇంకొకటి వీవీప్యాట్ స్లిప్గా రికార్డ్ అవుతుంది అనమాట. ఈ రెండు రికార్డ్ అవుతుంది. ఎన్ని రోజులు మనము ఈవీఎం కౌంట్ చేసేవాళ్ళము, ఈ యొక్క వీవీప్యాట్ మాత్రం ర్యాండమ్గా ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏదైనా ఒక వీవీప్యాట్ తీసుకొని ఆ ర్యాండమ్గా ఆ ఈవీఎంను వీవీప్యాట్ని టాలీ చేసేవాళ్ళం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసెంబ్లీ మొత్తం మీద మనకి చాలా విలేజెస్ ఉంటాయి కదా, అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైనా ఒక ఊర్లో జరిగినట్టు ఒక ఊర్లో ఒక ఈవీఎం, ఆ ఈవీఎం సంబంధించినటువంటి వీవీప్యాట్ తీసుకొని దాన్ని టాలీ చేసేవాళ్ళం. అంటే ఆ ఈవీఎంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ఓట్లు పోలేనాయి అనుకోండి, దాంతోపాటు ఆ వీవీప్యాట్ స్లిప్లో కౌంట్ చేసేవాళ్ళం. అంటే 500 ఓట్లు 500 స్లిప్స్ అనేవి కరెక్ట్ మ్యాచ్ అయినాయి లేదా అనేది ఇది ర్యాండమ్గా వేసేవాళ్ళం అనమాట. అలా 5 చోట్ల వేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ యొక్క ఎలక్షన్లో మనకు పిటిషనర్ కేసు వేసిన వాళ్ళు పిటిషనర్ ఏమంటున్నారంటే ఈ యొక్క ప్రతి 100% ఈ యొక్క ఈవీఎం ప్లస్ వీవీపీఏటి టాలీ చేయండి. 100% ఈవీఎం ప్లస్ వీవీప్యాట్ అనేది మీరు లెక్క పెట్టండి. అంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎక్కడెక్కడైతే ఈవీఎం యూజ్ చేస్తున్నామో ఈవీఎం ఓట్లతో పాటు సేమ్ ఆ మిషన్కి సంబంధించి వీవీప్యాట్ ఓట్లు కూడా టాలీ చేయండి అని అన్నారు. అది చాలా కష్టం అవుతుంది, ఇది చాలా ప్రాక్టికల్గా డిఫికల్ట్. ఈ సందర్భంలోనే అన్నప్పుడు ఈ యొక్క పిటిషనర్ తరపున లాయర్ ఏమన్నారంటే అసలు ఈవీఎంలు అవసరమా, మనం బ్యాలెట్ పేపర్లకి పోతే బాగుంటుంది కదా అని అన్నారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే మా తెలుసు మేము చూడలేదా, ఓన్లీ బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది అన్నది. ఏం జరిగింది అప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది, అంటే మీకు గుర్తు లేకపోయినా చదివి ఉంటారు. బ్యాలెట్ పేపర్లలో చివరైనా ఇంకు పోయడము, బ్యాలెట్ బాక్స్ని ఎత్తుకెళ్ళడము ఇట్లాంటివి జరిగినాయి. కాబట్టి అది కరెక్ట్ కాదు. మనం ఏదో జర్మనీలో ఏం జరిగింది, జపాన్లో ఏం జరిగింది, వాళ్ళ చిన్న కంట్రీలు అట్లా కంపేర్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ కాంటెక్స్లోనే మరి ఈ కేసును విచారించబోతుంది సుప్రీంకోర్టు. ఇట్లా 100% ఈవీఎం వీవీప్యాట్ అనేది టాలీ చేయన్న అవసరం లేదన్నటువంటి సందర్భంలో ఇది టాపిక్ అనమాట. ఓకే, ఇది కాన్సెప్ట్ ఈ వీడియోకి సంబంధించింది. తర్వాత నోట్స్ చూద్దాం. ఇక్కడ మనకి మీరు చూడొచ్చు ఈవీఎంకి సంబంధించి మనకి వీవీప్యాట్ అనేది మిషన్ అనమాట. ఫస్ట్ 2 ఎలక్షన్లో మనకు 1952, 1957 ఎలక్షన్స్లలో మనకు అసలు ఒక లిస్ట్ పైన అంటే సింబల్స్కి అగెనెస్ట్గా పార్టీ క్యాండిడేట్ అంటూ లేదు. ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి డిఫరెంట్ బాక్స్ ఉండేవి. ఒక 3 పోటీ చేస్తున్నారంటే 3 బాక్సులు ఇలా ఉండేవి. మీరు ఎవరు కోటేయాలనుకుంటే అందులో మీరు స్లిప్ వేయాల్సి వచ్చేది, ఇలా ఉండేది. దాని తర్వాత థర్డ్ ఎలక్షన్ నుంచి మనకి ఈ యొక్క బ్యాలెట్ పేపర్స్ విత్ క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ సింబల్ అనేవి వచ్చినాయి థర్డ్ ఎలక్షన్ నుంచి. దాని తర్వాత ఈవీఎంస్ వచ్చినాయి మనకి 1982లో అంటే మనకి పైలట్ బేసిస్ పైన కేరళలో స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకి అసెంబ్లీ ఎలక్షన్ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి 2001లో స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఇండియా మొత్తం 2004 నుంచి మనకి ఈవీఎంస్ అనేవి స్టార్ట్ అయినాయి. దాని తర్వాత మనకి సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2013లో మీరు వీవీప్యాట్లు కూడా తీసుకురావాలి, అప్పుడే మనకి ఓటర్లకు నమ్మకం కలిగించవచ్చు, అకౌంటబిలిటీ అనేది పెరుగుతుందని చెప్పిన తర్వాత 2019 ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఈవీఎంస్ అనేవి ఈవీఎంస్తో పాటు వీవీప్యాట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈవీఎంస్ తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంది అంటే ఈ యొక్క బూత్ క్యాప్చర్ కానీ లేకపోతే బ్యాలెట్ పేపర్స్ని ఎత్తుకెళ్ళడము, బ్యాలెట్ పేపర్స్ని డ్యామేజ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా మనం తగ్గించగలిగినాం అనమాట. సో ఇన్వాలిడ్ ఓట్స్ అనేవి చాలా తగ్గినాయి. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా కన్వీనియన్స్ అయింది. అలాగే మనం ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్స్ బదులు ఈవీఎం తీసుకొచ్చినామో అప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా అయిందనమాట. ఓకే, ఎందుకంటే మనం పేపర్ యూసేజ్ని తగ్గించగలిగినాం. మరి ఇప్పుడు మనకి ఈవీఎం దాంతోపాటు వీవీప్యాట్ ర్యాండమ్గా ఎన్ని చోట్ల ఉంటున్నాయి, మనం ర్యాండమ్గా ఒక 5 ప్లేసెస్ని తీసుకొని మనం వాటిని చెక్ చేస్తున్నాం, అంటే కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. అలానే ఈవీఎం యూజ్ చేసే ముందు కూడా ఈవీఎంని కూడా ర్యాండమ్గా ఏదో ఈవీఎం తీసుకొని చెక్ చేస్తున్నాం, అవి కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా అనేది. దాంతోపాటు ఈవీఎంకి ఏ వీవీప్యాట్ అటాచ్ అవుతుందో ఎవరికి తెలియదు, అది కూడా ర్యాండమ్గానే జరుగుతుంది. ఇన్ని ర్యాండమ్గా జరుగుతున్నాయి కాబట్టి ఈవీఎంని కానీ వీవీప్యాట్ని కానీ ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదు అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంది, ఈవీఎంని వీవీప్యాట్ని హ్యాక్ చేసి ఎలక్షన్లో గెలవచ్చా? కొన్నిసార్లు అంటుంటారు ఓకే, ఒక రాష్ట్రంలో గెలిచి ఇంకో రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి వాళ్ళు గెలిచారు, లేకపోతే మేమే గెలిచేవాళ్ళం ఇట్లా అంటుంటారు. అసలు ఈవీఎంలను కానీ వీవీప్యాట్లను కానీ హ్యాక్ చేయడం వీలవుతుందా? మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్
ఇక ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే ఈవీఎం అనేది ఒక సెపరేట్ డివైస్, ఇది ఎలాంటి నెట్వర్క్ కనెక్షన్ లేదు కాబట్టి దీన్ని హ్యాక్ చేయడం అంత పాసిబుల్ కాదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి చాలా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు పేపర్ బ్యాలెట్కి వెళ్ళిపోతున్నారు. లైక్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, యూఎస్ వీళ్ళందరూ కూడా ఈవీఎంలు యూజ్ చేసేవాళ్ళు ఈవీఎంలను డిస్కంటిన్యూ చేసి పేపర్ బ్యాలెట్కి వెళ్ళిపోయారు. ఈవెన్ జర్మనీలో కూడా ఈవీఎం డిస్కంటిన్యూ చేసి అక్కడ ఉన్న కోర్టు చెప్పిందనమాట ఈవీఎం అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వెళ్ళిపోయారు. లైక్ బ్రెజిల్ కూడా అంతే జరిగింది. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా వాళ్ళు మళ్ళీ పేపర్ బ్యాలెట్కి వెళ్ళిపోయారు 2024లో. మరి మన ఇండియా గురించి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. బట్ ఏదైనా సరే ఈవీఎంలు అనేవి మన ఎన్నికలలో ఒక మంచి మార్పు తీసుకొచ్చినాయి అనడంలో డౌటే లేదు. మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్స్ ఈజ్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు రైట్ టు లైఫ్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించి ఈ ఆర్టికల్ అన్నీ కూడా మనకి అంటే ఈ కేసెస్ అన్నీ కూడా మనకి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ ఓకే, ఈరోజు చూద్దాం ఒకసారి. విత్ రిఫరెన్స్ టు ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఈవీఎంస్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పరవూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ ఎర్నాకుళం కేరళ ఇన్ 1982 పోలింగ్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ. ఇండియాలో ఫస్ట్ టైం ఈవీఎంస్ 1982లో తీసుకొచ్చినామంటున్నారు. సెకండ్, ఇన్ 1992 పార్లమెంట్ ఇన్సర్టెడ్ సెక్షన్ 61A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. మనకి 1992లో పార్లమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో 61Aని తీసుకొచ్చింది. దానివల్ల ఏంది ఈవీఎంస్ని యూజ్ చేసే వీలు కుదిరింది అంటున్నారు. ఈ రెండిట్లలో ఏది రైట్ ఆన్సర్ లేదా ఏది కరెక్ట్ ఆన్సర్? క్వశ్చన్, why is the demand for 100% cross verification of VVPAT slips against the EVMs is not feasible? ఎందుకు ఇది కష్టం? ఇది వాట్ స్టెప్స్ కెన్ బి టేకెన్ బై ద ఈసీఐ టు అస్యూజ్ ద అప్రిహెన్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. మరి పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి భయాన్ని తొలగించాలంటే కనుక ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? ఇది మనకి మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, బ్యాలెట్ పేపర్లు ఎక్కడ యూజ్ చేస్తాం, వీవీప్యాట్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు భయాలు ఉన్నాయి, ఎందుకు వీవీప్యాట్ తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈవీఎం, వీవీప్యాట్ ఇవి రెండింటిని కూడా టాలీ చేయండి అని అడుగుతున్నారు. ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.